బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. ఆదాయం 2, వ్యయం 11. రాజ్యపూజ్యం 4, అవమానం 7. రాజ్యపూజ అవమానాలు 4, 7. ఆదాయం వ్యయాలు 2, 11. అంటే రాజపూజ అవమానాలు మనం చూసుకున్నా, ఆదాయ వ్యయాలు చూసుకున్నా ఇవి పెద్దగా వర్తించవు అనేసి కొద్దిగా కొందరు నమ్మకం. ఏది ఏమైనప్పటికీ ఆదాయ వ్యయాలు ఏముందంటే పంచాంగం తాలూకా గోచారాన్ని అవన్నీ చూసుకొని రాస్తారు. పంచాంగకర్తలు రాసినటువంటి విషయాలు అవి. ఏదైనా ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎలా ఉన్నాయంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలాగా ఇబ్బంది? ఆదాయములకు మించిన ఖర్చులు, విపరీతమైన ఆదాయం, దానికి మించినటువంటి ఖర్చులు. ఆదాయం వస్తున్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చేయు పనులను ఆటంకములు, పనులన్నీ కూడా ఆటంకంగానే జరుగుతుంది. ఆలస్యం, ఏ పని తలపెట్టినా ఆలస్యంగా మందంగా అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి. అకారణ కలహములు ఎక్కువగా ఎవరితోనైనా సరే అంటే ఓరకనే మనం గొడవ తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. మనం మంచితనంగా ఉన్నా, మంచిగా ప్రేమగా మాట్లాడినా కోపంతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఉద్రేకపూర్వకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి అన్నమాట. వృత్తి వ్యాపారాలు కలిసి రాకపోవట, వ్యాపారం కూడా కలిసి రాకపోవట, రాబడి మించిన ఖర్చులు, రాబడికి ఇందాక చెప్పిన రాబడి మించిన ఖర్చులు ఉంటాయి. ధనాదాయం తగ్గున, ఆదాయం కొద్దిగా తగ్గుతుంది. స్థిరాస్తులను నిలబెట్టుకొనుట కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. స్థిరాస్తులు ఏవైనా సరే పాడు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అమ్మకం విషయంలో పేచీలు, బంధుమిత్రుల విరోధములు, ప్రేమ ఆదరణ కుటుంబంలో తగ్గిపోతుంది. వివాహాది శుభకార్యములు కొద్దిగా మందంగానే సాగుతున్నాయి. అవి చిన్న చిన్న విషయాలు, కోపతాపాల వల్ల అవి చెడిపోవడం కూడా జరుగుతుంది. కోర్టు వ్యవహారముల్లో కాలయాపన ఎక్కువగా జరుగుతుంది. మనశ్శాంతి అనేది కరువైపోయింది. విద్యార్థులకి బాగా శ్రమ పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతున్నారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశములు, ఉపాధి అవకాశములు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకు మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే 2 పంటలు కూడా ఆశించినంత దిగుబడి రాకపోవడం జరుగుతుంది. అయితే ఇదివరలో చేసిన రుణం అన్నది కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. అది తీరడం కష్టమవుతుంది. కొత్త రుణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేయుట వలన ఆ నిల్వల వలన ఆకస్మిక దాడులు జరుగును. జాయింట్ వ్యాపారములు అంతగా అనుకూలించవు. జాయింట్ వ్యాపారాలు ఇప్పుడు కూడా పెద్దగా ఇబ్బందికరంగా ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ, నటీనట వర్గం వారికి ప్రోత్సాహము ఉండదు. వాళ్ళు అనుకున్నంత ప్రోత్సాహము ఉండకపోవచ్చు. సినీ నిర్మాతలు పెద్ద బడ్జెట్ సినిమాల వలన నష్టపోవుట జరుగును. కాంట్రాక్టుదారులు చేయు పనులలో ఇబ్బందులు ఎదురవును. కాలయాపన జరుగును. సకాలంలో బిల్లులు వసూలు కావు, ఆలస్యమగుచుండును. రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు తక్కువను. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు ఏర్పడుచుండును. పదవులలో మార్పులు కూడా సంభవించును. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారముల యందు అకారణ కలహములు వచ్చుచుండును. భర్త యొక్క ఆదరణ పూర్తిగా తగ్గిపోవును. అనుకున్న పనులు నెరవేరుట, వివాహాది శుభకార్యముల ఆటంకములు ఏర్పడుట, ప్రేమ వ్యవహారములు వాయిదా పడుట, ఉద్యోగులకు ఇష్టము లేని ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు ఉంట, పని అధికారుల వలన చికాకు, పని ఒత్తిడి ఎక్కువను. చూసారా? కాబట్టి వీళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే
ఈ రాశి వారికి గురుడు రాహు కేతులకు జపదానములు చేస్తే ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. అలాగే శివుని ఈశ్వరాభిషేకం చేసుకోండి, మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మాసవారి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.